వరంగల్ రైతు దీక్షలో మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. గత 10 ఏళ్ల క్రితము మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర తెలంగాణ రైతాంగం అంతా కూడా మరి బ్రహ్మాండంగా రాత్రనగా పగలనక కాయకష్టంతో పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధరతో పాటు సకాలంలో ఎరువులతో పాటు 24 గంటలు ఉచిత కరెంటు బ్రహ్మాండంగా ప్రాజెక్టులు నిర్మాణం చేసి మరి ఆ రోజు కాకతీయులు నిర్మాణం చేపట్టినటువంటి 24,000 గొలుసు కట్టు చెరువులను పునరుద్ధరించి బ్రహ్మాండంగా ఎండాకాలంలో కూడా మత్తళ్లు పడే విధంగా చెరువులు నింపితే ఈ రోజు చెరువులను ఎండగొట్టిండ్రు. ప్రాజెక్టులను కుంటి సాకులు చేపట్టి ఈ రోజు ప్రాజెక్టులకు నీళ్లు రాకుండా చేస్తున్నారు. వచ్చినటువంటి నీళ్లను కూడా సముద్రం కలిసే విధంగా చేస్తున్నారు. ఈరోజు రైతాంగాన్ని మరి కష్టకాలంలో ఆదుకోవాలని చెప్పి పాపం అనారోగ్యంతో ఉన్నటువంటి కేసీఆర్ గారు కూడా గ్రామాన మండలు ఈరోజు ప్రతి ప్రాంతంలో కూడా తిరుగుతున్నారు. ఈరోజు మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కరువు సృష్టించి ఈరోజు రైతాంగాన్ని మరి ఈరోజు ఏడ్పిస్తుంటే మరో పక్క గులాబీ కుటుంబ సభ్యులను వారి శ్రమ కోర్చి గెలిపించినటువంటి నాయకులు 10 ఏళ్ల పాటు అన్ని రకాలుగా గులాబీ కండువ వేసుకొని అన్ని రకాలుగా మరి అన్ని లాభాలు రాజకీయంగా ఆర్థికంగా లాభాలు పొంది ఈరోజు గులాబీ కుటుంబ సభ్యులకు వెన్నుపోటు పొడిచి వేరే పార్టీలకు పోతున్నటువంటి పరిస్థితి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో చిత్తుగా ఓడగొడతారన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు రైతుల పక్షానే కాదు, సమాజంలో ఉన్నటువంటి ఏ వర్గానికి అన్యాయం జరిగినా కూడా ఈ గులాబీ జెండా ఈ గులాబీ కండువా అండగా ఉంటానన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ రోజు కేవలం ఒకే ఒక ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మరి ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఈరోజు పార్టీకి అండగా నిలబడ్డటువంటి నా ఆత్మీయ గులాబీ కుటుంబ సభ్యులకు మరి పేరున కృతజ్ఞత ధన్యవాదాలు. రాబోయే రోజులలో ప్రతి ఎకరాకు కేసీఆర్ గారు ఏ తీరుగైతే నీళ్లు అందించిండ్రో ఆ ప్రతి ఎకరాకు కూడా నీళ్లు అందించే విధంగా మనం అందరం కూడా కృషి చేయాలి. ఈరోజు పల్లె తిరుగుదాం, ప్రతి రైతు కుటుంబాన్ని కదిలిద్దాం, ప్రతి రైతు కుటుంబానికి అండగా ఉందాం. నీరు వచ్చేదానికి ఖచ్చితంగా మనం అందరం కూడా కదం తొక్కుదాం. కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపడదాం అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎండాకాలం అయిపోయినాక ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అనేక కాంగ్రెస్ సృష్టించినటువంటి అనేక కరువు కాలం వచ్చే పరిస్థితి ఉన్నది. ఈరోజు వారు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా మరి నెరవేరుస్తలేరు. మహిళలందరూ కూడా బోర్న విలపిస్తున్నారు. ఈరోజు మనం ఇచ్చే పెన్షన్ కన్నా మరి ఎక్కువ అన్నారు. ఈరోజు మనం పంట మరి గిట్టుబాటు ధర కన్నా ఎక్కువ మరి 500 బోనస్ అన్నారు. ఆ బోనస్ ఇవ్వలేదు. సకాలంలో నీళ్లు ఇస్తలేరు, సకాలంలో ఎరువులు ఇస్తలేరు, సకాలంలో కరెంట్ ఇస్తలేరు. నిన్న మీరందరూ కూడా చూసిండ్రు. మరి కేసీఆర్ గారు రైతులకు అండగా ఉండాలని చెప్పి సిరిసిల్ల వస్తే మనం ప్రియతమ ముఖ్యమంత్రి గారు మంత్రులందరూ కూడా బ్రహ్మాండంగా ఐపీఎల్ మరి క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు. ఆ క్రికెట్ మ్యాచ్ కూడా ఏం సంతోషంగా ఉన్నది నాయనా, అక్కడ మీ ప్రభుత్వంలో కరెంటు కట్ అయింది. అంటే ఈ పరిస్థితి ఒక ముఖ్యమంత్రి గారు స్వయంగా ఉన్నటువంటి కార్యక్రమంలో కరెంటు కట్ అయిందంటే మారుమూలలో ఉన్నటువంటి రైతాంగం పరిస్థితి ఏ తీరుగా ఉన్నది మీ అందరికీ కూడా తెలుసు. మొన్నటికి మొన్న మనము వరంగల్ పార్లమెంట్ పరిధిలో మన సమావేశం నిర్వహించేటప్పుడు కూడా హరీష్ రావు గారు వచ్చినటువంటి సభలో ఆ సమావేశంలో కూడా మీ అందరు కూడా తెలుసు కరెంటు కట్ అయింది. మరి ఆ సభను విజయవంతం చేయాలని చెప్పి ఆ హాల్ మేనేజర్ మాట్లాడి జనరేటర్ మీద మనం సభ నిర్వహించుకున్న తప్ప కరెంటు కట్ అయినటువంటి పరిస్థితి చూసాం. ఈ తీరుగా నిరుద్యోగ యువకులకు హామీ ఇవ్వలేదు. అమరవీరుల కుటుంబాలకు ఏదో అన్నారు, అది చేయలేదు. ఈ రోజు 420 హామీలలో ఏ ఒక్క హామీ కూడా ఇవ్వలేదు. ఇంతకుముందు ఎవరో వక్తలు మాట్లాడినారు పెద్దలందరూ కూడా కేవలం ఒకటి మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం. సరే సంతోషం, అదేనా బాగున్నదంటే అది బాగలేదు. పాపం మా మహిళా సోదరులందరూ కూడా మరి సీట్లు జాలక మరి ఎక్కడంటే అక్కడ ఆపక వాళ్ళకి అనేక ఇబ్బందులు అవుతుంటే వాళ్ళకు తగాద పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఒక పక్క ఇంకో పక్క మరి మహిళలకు ఫ్రీగా ఇస్తుంటే మేము స్వాగతిస్తున్నాం. కానీ మరో పక్క 15 లక్షల మంది ఆటో కుటుంబాలు మరి రోడ్డున పడ్డది. వాళ్ళకు ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది. దాన్ని కూడా వీళ్ళు విస్మరించారు. ఈరోజు మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంతకుముందు వక్తలు చెప్పినట్టు ఇత్తన బోట్లు ఒక్కొక్కరు
బ్రహ్మాండమైనటువంటి విత్తన బొడ్లు. ఈ విత్తన బొడ్లు ఒక్కొక్క ఎకరానికి పుట్లు పండించేంత పరిస్థితి ఉన్నది. ఈ ఒక్కొక్క కార్యకర్త మరి వేలాది మందిని తయారు చేసే తర్ఫీజ్ చేసే అంత సుశిక్షితులైనటువంటి గులాబీ సైనికులు. కాబట్టి మీ గులాబీ సైనికులకు ఖచ్చితంగా జిల్లా పరంగా, నియోజకవర్గ పరంగా, రాష్ట్ర పరంగా మీ అందరికి కూడా ఈ గులాబీ జెండా అండగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి రాబోయే రోజులలో కూడా ఇదే ఐక్యతతోని ఎన్నికలలో అతి త్వరలో మన ప్రియతమ నేత కేసీఆర్ గారు మరి ఒక అభ్యర్థిని ప్రకటించబోతున్నారు. ఆ అభ్యర్థి ప్రకటించగానే మనమందరం కూడా క్షేత్రస్థాయిలో మరి ప్రజలను మరి ఒప్పించి మెప్పించి గతంలో ఏ తీరుగైతే గులాబీ బీఫామ్ తీసుకొచ్చి మరి ఏ తీరుగైతే మెజార్టీ ఇచ్చినామో రాబోయే రోజులలో కూడా ఈ వర్ధంపేట నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఐక్యమత్యంతో ఆ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకొక ఆలోచన కూడా ఉన్నది. ఇద్దరు ముగ్గురు నాకు మెసేజ్లు పెట్టిండ్రు, అన్నా ఈ కష్టకాలంలో మేమున్నాము, రేపు రాబోయే రోజులలో కూడా పార్టీ అండగా ఉండాలని చెప్పడం జరిగింది. నేను వచ్చేటప్పుడు కేటీఆర్ గారితో అదే మాట్లాడినా. మరి నియోజకవర్గ కేంద్రంలో మీరు చేయమన్నారు, నాయకులు ఎవరు లేరు. పెద్ద స్థాయి నాయకులందరూ కూడా పదవులు తీసుకొని మారిపోయినరు. కానీ ఈ రోజు ఉన్నదంతా కూడా గ్రామ స్థాయి నాయకులు, సర్పంచులు, కార్పొరేటర్లు, చిన్న స్థాయి వాళ్ళు ఉన్నారు. మరి వారికి అండగా ఉండాలంటే వారు ఒకటే హామీ ఇచ్చారు, ఈ కష్టకాలంలో గులాబీ జెండా వేసుకున్న వాళ్ళందరికీ కూడా రాష్ట్ర నాయకత్వం అండగా ఉంటది. మీరందరూ కూడా రాబోయే రోజులలో మరి రాబోయే రోజులలో అతి త్వరలో స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి. ఖచ్చితంగా పార్టీకి పనిచేసిన వాళ్లకు పార్టీ గుర్తింపిస్తుంది. తిరిగి మీ అందరిని కూడా ప్రజాప్రతినిధులకు అయ్యే వరకు కూడా నేను కూడా మీలో ఒక కుటుంబ సభ్యునిగా, ఒక అన్నగా, ఒక తమ్మునిగా, ఒక కొడుకుగా, మీ కుటుంబ సభ్యునిగా పనిచేస్తా అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అదే విధంగా మరి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈడీల పేరిట మరి అనేక కక్ష సాధింపు చర్యలకు రాష్ట్ర నాయకత్వం పైన పోరాడుతుంటే, మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళను పోలీసులతోని, టాస్క్ ఫోర్స్ వాళ్ళతోని బెదిరించి లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా అర్ధరాత్రి అయినా కూడా ఆ స్టేషన్కు వస్తాము. ఖచ్చితంగా తప్పుడు కేసులు పెడితే మాత్రము ఈ పోలీస్ అధికారులను కూడా నిలదీస్తాము. మా కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరో పోయినరని భయపడకండి, ఎవరి చేతుల్లో అధికారం ఉన్నదని భయపడకండి. ఈరోజు అధికారం ఉన్నది మీ చేతిలో ఉన్నది, ప్రజానీక చేతిలో ఉన్నది, రైతాంగం చేతులు ఉన్నది. ఈ ప్రజలందరూ కూడా కేసీఆర్ వైపు చూస్తున్నారు, రైతాంగం అంతా కూడా కేసీఆర్ వైపు చూస్తున్నారు. మనమందరం కూడా కలిసికట్టుగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుద్దాం. తిరిగి ఈ నియోజకవర్గంలో గులాబీ జెండాను మరి ఎగిరేవేసే విధంగా మనందరం కూడా కష్టపడదాం. తిరిగి పార్టీ కూడా మీకు అండగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి తక్కువ సమయంలో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నా ఆత్మీయ బంధుమిత్రులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్.